హైదరాబాద్ లోని మియాపూర్లో విద్యుత్ తీగలు దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మాణంలో ఉన్న భవనాలే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ నిందితుల నుంచి ఒక కారు, ఒక బైక్, 4 లక్షల రూపాయలు విలువ చేసే విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక 2 మెంబర్స్ ని పట్టుకోవడం జరిగింది. 2 అఫెండర్స్ ని. వీళ్ళు యాక్చువల్ గా ఇతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తాడు. మన దిలీప్ అనే అతను నేటివ్ ఆఫ్ యూపీ. ఇతను గత 10 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఇతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం జరుగుతూ ఉంటది. ఇతనికి ఒక క్యాబ్ డ్రైవర్ చేస్తున్నప్పుడు ఇతనికి ఈ రెండో అతను ఎవరైతే నిషాల్ అని చెప్పేసి ఇతను కూడా అతని పరిచయం అయినాడు. అతను కూడా యూపీ అతను. వీళ్ళిద్దరు కలిసి ఈ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు చేసి అక్కడ వాచ్మెన్ లేని సమయంలో అక్కడ చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టినారు. కాబట్టి వాళ్ళకి ఇది అలవాటు అయిన తర్వాత ఏం చేసినారంటే పెద్ద ఎత్తున మనకి డబ్బులు రావాలంటే ఇమీడియట్ గా అంటే ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కరెంట్ బాక్స్ ఏవైతే ఉంటే మన ఎలక్ట్రికల్ వైర్ బాక్సెస్ ఏవైతే ఉంటే అక్కడ వాచ్మెన్ రూమ్లలో జనరల్గా ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆ వాచ్మెన్ రూమ్లలో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే పైన స్టోర్ రూమ్ లో పెట్టి గుళ్ళెం పెడతారు. కొంతమంది చిన్న చిన్న తాళాలు వేస్తారు అక్కడ.